వివేకానందుడికి నా చదువు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేదని చెప్తారు. ఆయనకి అంత ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది ఉందండి. యాక్చువల్ గా అది ఒక టెక్నిక్, అది ఇంకా మాకు దొరకలేదండి చెప్పాలంటే. నేను దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను. అది దొరికితే జ్ఞాపక శక్తి అనేది న్యాచురల్ టాలెంటా లేకపోతే అదొక నైపుణ్యం లాగా అభివృద్ధి చేసుకోగల నైపుణ్యమా? ప్రతి వాళ్ళకి అండి మన బ్రెయిన్ లో 10,000 crores సెల్స్ ఉన్నాయండి. 100 billions ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి మన బ్రెయిన్ లో. ఇవి రెండు హాఫ్ గా ఉంటాయి. ఇట్లా యాక్చువల్ గా చూస్తే మనిషి ఇలా సెంటర్ కట్ చేసి చూస్తే ఇటు సైడ్ బ్రెయిన్ ఇటు సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది, ఇటు సైడ్ బ్రెయిన్ ఈ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. కొన్నిసార్లు ఈ సూపర్ సోనిక్ కిడ్స్ గురించి మెన్షన్ చేశారు కదా, అసలు ఈ సూపర్ సోనిక్ లెర్నర్ అంటే ఎవరు? ఈ స్లో లెర్నర్ అనేది యాక్చువల్ గా టీచర్స్ బ్రాండ్ చేస్తారండి ఫస్ట్ డే. సో మీ వర్క్ షాప్స్ లో నిమిషాల్లో పరివర్తన సృష్టించే సిగ్నేచర్ టెక్నిక్స్ వాడతారా? ఇన్స్టెంట్ కాఫీ లాగా మీకు ఇన్స్టెంట్ మెమరీ పెంచి చూపిస్తాం. ఎవరైతే ఇమాజినేషన్ క్రియేటివిటీ వాడతారో, ఈ సిఆర్ ఎవరు వాడతారో క్రియేటివిటీ, వాళ్ళ ఇన్కమ్ సిఆర్ లో ఉంటుందండి, క్రోర్స్. ఎవరైతే లెఫ్ట్ బ్రెయిన్ వాడతారో లాజిక్, దిస్ లెఫ్ట్ బ్రెయిన్ విల్ గివ్ యూ ఓన్లీ లాక్స్. ఎవరైతే హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు మిస్టర్ టీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. నేను కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఏంటంటే సుబ్రహ్మణ్యం గారికి నాకు ఎలా పరిచయం అయింది అనేది, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. అండ్ పాడ్కాస్టింగ్ అనేది ఈజీ కాదు అనేది అందరికి తెలియాలనేది ఒకటి. అంటే జనరల్ ఏమనుకుంటారంటే గెస్ట్లు ఈజీగా దొరికిపోతారు, లేకపోతే అలా అడగగానే వచ్చేస్తారు అని చెప్పేసి. అయితే టీవీఎస్ సుబ్రహ్మణ్యం గారిని నేను ఫస్ట్ టైం November 2023లో జేఎన్టీయూ గ్లోబల్ అలుమ్నై మీట్ లో కలిశాను. ఓకే, నేను ఒక ప్యానల్ డిస్కషన్ ఫెసిలిటేట్ చేశాను యాజ్ ఏ మోడరేటర్. దాని తర్వాత స్టేజ్ దిగిన తర్వాత మేము లంచ్కి వెళ్తుంటే సుబ్రహ్మణ్యం గారిని కలిసిన తర్వాత మేమిద్దరం బిజినెస్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఆయన బిజినెస్ కార్డులో మెమరీ ట్రైనర్ అనగానే అసలు నాకు మైండ్ బ్లో అయిపోయింది. ఎందుకంటే మెమరీ అనేది ఈ మధ్య అందరికీ ఫేడ్ అయిపోతుంది. అండ్ ఇమీడియట్ గా నేను ఆయనకి చెప్పాను, సార్ మీరు మా ప్లాట్ఫామ్ లోకి రావాలి అని చెప్పేసి. సో సమ్హౌ మనము 2023 నుండి ఇప్పటి వరకు చేయలేకపోయాం. మళ్ళీ ఈ మధ్యనే ఒక 2 weeks బ్యాక్ సుబ్రహ్మణ్యం గారు నన్ను పింగ్ చేశారు, నవీన్ గుర్తుందా మనం పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాం, ఏమైంది అని చెప్పేసి. అంటే కొన్నిసార్లు సంవత్సరాలైనా పట్టొచ్చు ఒక పాడ్కాస్ట్ చేయడానికి. బట్ ఎనీవేస్, బెటర్ లేట్ దాన్ నెవర్ అనే ప్రిన్సిపల్ మనం ఫాలో అవుతాము. అందుకే మళ్ళీ ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారిని మనం ప్లాట్ఫామ్ లోకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన గురించి యాక్చువల్లీ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ క్లుప్తంగా చెప్పాలంటే ఆయన లిమ్కా రికార్డ్ హోల్డర్ అండి, సూపర్ మెమరీ ట్రైనర్. అండ్ అంతేకాకుండా మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారి అవార్డ్ గారి పేరు మీద ఉన్న అవార్డు కూడా ఆయనకు వచ్చింది. ఆయన స్మార్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి రన్ చేస్తుంటారు. అండ్ అంతేకాకుండా మెమరీ ఎన్హాన్స్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేస్తుంటారు. ఆయనతో మనం ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడతాం. ఏంటంటే మన మెమరీని ఒక 10 మెమరీ పవర్ ఆర్ బ్రెయిన్ పవర్ 10 ఎలా పెంచుకోవాలి అనేది ఈ ప్రపంచ రికార్డ్ మెమరీ గురు నుంచి చిట్కాలు నేర్చుకుందాము. అండ్ ఈ టాపిక్ అనేది మాట్లాడే ముందు ఎప్పటిలాగానే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. కాకపోతే ఈసారి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అనేది మనము వర్డ్స్ కాకుండా కొన్ని క్రేజీ క్వశ్చన్స్ వచ్చాం. సో సుబ్రహ్మణ్యం గారు, నేను, జగన్ గారు మాకు తోచిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతామండి. మీరు క్వశ్చన్ కి సంబంధించి ఏదైతే మీ బుర్రలోకి వస్తుందో టపిమని ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? సో మీరు రెడీ అయితే మనం స్టార్ట్ చేద్దాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. పరీక్షా సమయం అని చెప్పిన వెంటనే గుర్తు వచ్చే మొదటి పదం ఏంటండి? నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ గుర్తొస్తాయి. సార్, ఇంజనీరింగ్ లేదా సైకాలజీ, ఈ రోజు మిమ్మల్ని ఏది ఎక్కువగా ఉత్తేజపరుస్తుంది? సైకాలజీ అండి.
అందుకే ఓకే. ఇంజినీరింగ్ నుంచి VRS తీసుకున్నాను. నాది కూడా కొంచెం అదే పందా అండి. మనం 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 కొంచెం మాట్లాడుకోవాలి దీని మీద. సార్, పాఠశాలల్లో బోధన ఆపేయాల్సి ఉంటే ఏదైనా ఒక టాపిక్ ఏదైనా ఉంటే అది ఏమి అంటారు? మెయిన్ వద్దు అని చెప్తాం అండి. డోంట్ డూ దిస్ అంటారు కదా! డోంట్ డూ అది మానేయాలి ఫస్ట్. ఓకే. బావుందండి. ప్రతి 10వ తరగతి విద్యార్థి రోజు చేయాల్సింది ఏదైనా ఉంది సూచిస్తారా? రోజంటే యాక్చువల్‌గా పునశ్చరణ అండి. రివిజన్. రివిజన్ చేయాలి. ఓకే. సార్, జ్ఞాపక శక్తిని పెంచే ఆహారం ఏదైనా సూచిస్తారా? యాక్చువల్‌గా అక్కర్లేదండి అది చెప్పాలంటే. నార్మల్ ఫుడ్. ఓకే. దేర్ ఇస్ నథింగ్. దేర్ ఇస్ నో సూపర్ ఫుడ్ ఫర్ మెమరీ. ఇఫ్ మెమరీ ఒక జ్ఞాపక శక్తి ఒక సూపర్ హీరో అయితే ఆ శక్తిని ఏమంటారు? యూ కెన్ సే మైండ్ వాల్ట్ అనొచ్చు, టోటల్ రీకాల్ అనొచ్చు, లేపోతే మెమరీ ఫోర్జ్ అనొచ్చు. నేను టెరాబైట్ మ్యాన్ గూడా అంటా. బ్యాట్‌మ్యాన్ లాగా టెరాబైట్ మ్యాన్. టెరాబైట్. ఓకే. కాన్సెప్ట్. ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు నా సైడ్ నుంచి ఫస్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బి మై కార్టూన్ ఫర్ దట్ క్యారెక్టర్. గుడ్ వన్ అండి. ఇప్పుడు నా సైడ్ నుంచి ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఈ జ్ఞాపక శక్తి గురించి మీరు ఎప్పటికీ ఉండకూడదు అనుకునే ఒక అపోహ ఏంటి? యాహ్! హి ఈస్ బోర్న్ విత్ గుడ్ మెమరీ. ఎవ్రీబడీ ఈస్ బోర్న్ విత్ గుడ్ మెమరీ. కొంతమంది అంటారంటే ఓన్లీ సమ్ పీపుల్ ఆర్ బోర్న్ విత్ గుడ్ మెమరీ అనుకుంటారు. అది తప్పు. ఇప్పుడు మీరు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయినప్పుడు ఏం చేస్తారు? అంటే మీరే సూపర్ మెమరీ ట్రైనర్ అయినా కూడా మర్చిపోతారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోతే ఏం యెస్ చేస్తారు? అండి. నాకు కూడా ఎవరికైనా షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, సడెన్‌గా డౌన్ అయినప్పుడు, ఆ క్షణంలో మర్చిపోవడం జరుగుతుంది. అప్పుడు దాన్ని బీటింగ్ అరౌండ్ బుష్ అంటాం చూసారా? బీటింగ్ ఆ! అరౌండ్ బుష్ చేస్తే మిగతా ఆన్సర్ వస్తుంది దగ్గర. మీరు ప్రతి చైల్డ్‌లో ఒక నైపుణ్యాన్ని అంటే ఒక స్కిల్‌ని డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయగలిగితే అది ఏమవుతుంది? సూపర్ మెమరీ సార్. సూపర్ మెమరీ. ఓకే. పర్ఫెక్ట్. అండ్ మీ మైండ్ గూగులా? లేకపోతే చాట్ జీపీటీ లాంటిదా? ఈ చాట్ జీపీటీ ఎవరిదైనా అంతే చాట్ జీపీటీ. చాట్ జీపీటీ. ఓకే. నెక్స్ట్ క్వెషన్, మీకు వ్యక్తిగతంగా ఇష్టమైన బ్రెయిన్ హ్యాక్, మీ పర్సనల్ ఫేవరెట్ బ్రెయిన్ హ్యాక్ ఏంటి? పర్సనల్ అంటే చాలానండి యాక్చువల్‌గా. లోసీ మెథడ్ ఈస్ ఐ లైక్ మోర్ బికాస్ ద ప్లేస్ మెమరీ అన్నమాట. అంటే అచ్చా! కీపింగ్ ద థింగ్స్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ రిమెంబరింగ్ దెమ్ ఈజీలీ. అది నాకు అచ్చా! బాగా ఇష్టం. అండ్ మీ ట్రైనింగ్ లైఫ్‌లో, ఆ ట్రైనింగ్ కెరియర్‌లో ఒక మరుపురాని క్షణం ఏదైనా? ఫస్ట్ రికార్డ్ అండి. లిమ్కా రికార్డ్ చేయటమే. వరల్డ్ రికార్డ్. వండర్‌ఫుల్ అండి. మీ రాపిడ్ ఫైర్ రెస్పాన్సెస్ అన్నీ గూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ రాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు థాంక్స్. అండ్ మనము ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే ఆడియన్స్ అందరికీ ఒక పొడుపు కథ. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీరు యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే నేను అడిగిన ప్రశ్నకి మొత్తం యూట్యూబ్‌లో వీడియో అయిపోకముందే ఆన్సర్ చేయండి. లేదు మీరు స్పాటిఫై లాంటి ఆడియో ప్లాట్‌ఫామ్‌లో వింటున్నట్టయితే అక్కడ గూడా కామెంట్ చేయొచ్చు. వర్స్ట్ కేస్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎక్కడైతే ఎపిసోడ్ దొరికితే అక్కడ గూడా మీరు మెసేజ్ చేయొచ్చండి. సో ఇవాళటి పొడుపు కథ ఏంటంటే, తెలిసేలా పూస్తుంది కానీ తెలియకుండా కాస్తుంది. ఏమిటది? సో తెలిసేలా పూస్తుంది కానీ తెలియకుండా కాస్తుంది ఏమిటది? ఓకే. సో మనము చూద్దాం ఇంకా ఎవరు విప్పుతారో. సుబ్రహ్మణ్య గారు, నాది మొదటి ప్రశ్న అండి. మీ మాది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ కాబట్టి మీ మార్గదర్శకత్వ అంటే మీకు మార్గదర్శనం చేసిన స్వరం గాని, శక్తి గాని ఏమన్నా ఉందా? వివేకానంద అండి. వివేకానందుడు. ఓకే. ఇంకా ఇక్కడి నుంచి ర్యాపిడ్ అయిపోయిందిగా వివరణగా ఇవ్వచ్చు కదా! ఆ! యాహ్! ఎందుకంటే వివరణగా ఇవ్వచ్చు. వివేకానందుడికి నా చదువు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేదని చెప్తారు. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా బుక్స్ అన్నీ కూడా చాలా బుక్స్‌ని ఒకే ఒక్క రోజులో చదివి, ఆయన గుర్తుపెట్టుకొని, ఆయన లైబ్రరీని ఒకసారి తీసుకొని నెక్స్ట్ డే రిటర్న్ ఇచ్చేస్తుంటే, ఆ లైబ్రరీని యాక్చువల్‌గా పుస్తకాలు ఇచ్చేప్పుడు ఆయన హేళన చేసాడంట. మీలాంటికి వాళ్ళకి ఇవెందుకు పనికొస్తాయి, మీరివేం చదవరు అన్నట్టుగా. యాక్చువల్‌గా ఆయన అట్లానే నెక్స్ట్ డే రిటర్న్ చేసేస్తుంటే, ఆయన మళ్ళీ హేళనగా లైబ్రరీని అన్నాడట. నిన్ననే నీకు చెప్పాను కదా! నీకు ఇది పనికిరాదని అంటే, లేదు అవన్నీ మొత్తం నేను చదివేశా అన్నారట. నీకు డౌట్ ఉంటే ఏ పేజ్ కావాలంటే ఏ పేజ్ ఆ పర్టిక్యులర్ పేజ్ తీసి ఏంటి చెప్తే ఆ టాపిక్ చెప్తే దాని గురించి చెప్తా అని. ఆయనకి అంత ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది ఉందండి. యాక్చువల్‌గా వావ్! అది ఒక టెక్నికు. అది ఇంకా మాకు దొరకలేదండి చెప్పాలంటే. నేను దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను. అది హుహు. దొరికితే పిల్లలకి మీరన్నట్టు ఇప్పుడు చూసారుగా టెక్స్ట్ బుక్ మనం అంతా మన 'రోబో' సినిమాలో రజనీకాంత్ చేస్తున్నట్టుగా ఇట్లా తిప్పి ఇట్లా తిప్పితే యాక్చువల్‌గా అవ్వదు. తీయాలి. తీసి చదవాల్సిందే. ఓకే. హుహు. ఎక్స్‌రే లాగా ఇలా పట్టుకుంటే అన్ని అక్షరాలు లోపలికెళ్తాయి గానీ, క్లియర్‌గా ఏమి వెళ్ళదు మ్యాటర్. సో, అట్‌లీస్ట్ పేజ్ ఫాస్ట్‌గా తీయాలి. దట్స్ కాల్డ్ రాపిడ్ రీడింగ్. ఆ రాపిడ్ రీడింగ్‌తో కలిపి ఒక టెక్నిక్ ఉందండి. అది ఇంకా నాకు దొరకలేదు. స్టిల్ ఐ యామ్ సెర్చింగ్ ఇన్ అవర్ వేదాస్, పురాణాస్ ఇంకా వెతుకుతున్నాను. ఇప్పటికి అది గనక దొరికితే చాలా బావుంటుంది. అందుకని వివేకానందుడే నాకు ఆదర్శం బాగా. అంటే చాలా మంచి విషయం చెప్పారు. సెకండ్ అండ్ ఏంటంటే ఇంకా ఆయన మన భారతీయ సంస్కృతి గురించి ప్రపంచం అంతా ఎలా చాటారో,
నేను కూడా అలాగే మెమరీని గురించి మొత్తం అందరికీ అన్ని దేశాలకి చాటాలని కోరుకుంటున్నాను. సార్ మీరు ఆ మెమరీ రిలేటెడ్ సీక్రెట్ కనుక కనుక్కుంటే మాకు మాత్రం చెప్పండి సార్. ఓకే. మీకు తప్పకుండా ఫస్ట్ ఐఐటి స్టూడెంట్స్ చెప్తానండి, తర్వాత మీకు చెప్తా. ఓకే. సో ముందుకెళ్దాం సార్ వాళ్ళు చాలా మనము. స్ట్రెస్ లో చాలా స్ట్రెస్ లో Yeah. ఉన్నారు. దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్ యాక్చువల్గా. ఫస్ట్ మై ఎయిమ్ ఈస్ టు స్టాప్ ద సూసైడ్స్. అది మంచి కాజ్ అది. మంచి కాజ్. మీరు ఐ థింక్ మీకు విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి ఆ విషయంలో. అండ్ మనము ముందుకెళ్దాం ఈ ఇంటర్వ్యూలో. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే మీ విజయ మంత్రం, అంటే మీ సక్సెస్ మంత్ర ఏంటి? మీ విజయానికి ఇప్పటివరకు దోహదపడిన 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, ఐఎమ్ వెరీ ఆనెస్ట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పీపుల్. ఎవరికైనా నాకు జెన్యున్లీ ఇంట్రెస్ట్ ఇన్ ద పీపుల్ అంటాం కదా, ఎవరైనా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది రావాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సామాన్లు మీరు ఏదైనా చూడండి, అన్ని పాడైపోతాయి. మన ఈ ల్యాప్టాప్ కానీ, ఫ్యాన్ కానీ, అన్ని కూడా పాడైపోతాయి. బ్రెయిన్ ఒక్కటే మీరు ఎంత వాడితే అంత షార్ప్, ఇంకా షార్ప్ అయి ఇంకా మీకు మెమరీ టెరాబైట్స్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. అటువంటి దాన్ని మనం వాడట్లేదు. విచిత్రం ఏంటంటే మనం అన్నిటికీ పిల్లలు కూడా అందరూ పోటీ పడి నాకు ఆ కొత్త ల్యాప్టాప్ కావాలి, కొత్త ఫోన్ కావాలి, కొత్త బైక్ కావాలి అని కొనుక్కుంటారు తప్ప ఇన్వెస్ట్మెంట్ హియర్ దట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. మీరు ఇది బాగా ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంకా మోటార్ బైక్ కాదు, ఒక మెర్సిడెస్ బెంజ్ కొనుక్కోవచ్చు. ఓకే. కానీ చాలా మంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కువ మంది దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి తొందరగా రాదు. ఓకే అండి. అది. సో అది బాగా పెంచాలండి ఫస్ట్. అది ఇంప్రూవ్‌మెంట్ కావాలి. నా ఉద్దేశ్యం అది. స్ట్రెస్ తగ్గించాలండి. పిల్లలకి చదువు అనేది స్ట్రెస్ తగ్గించాలి. ఇంకొకటి లెర్నింగ్, నేను నా కొటేషన్ ఒకటే అండి. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ఆర్ 2 ఈజియెస్ట్ థింగ్స్ ఇన్ ది వరల్డ్. దే ఆర్ 2 వెరీ ఈజియెస్ట్ థింగ్స్ ఇన్ ది వరల్డ్. పీపుల్ మేడ్ ఇట్ డిఫికల్ట్ అండ్ ఐ యామ్ మేకింగ్ ఇట్ ఈజీ అగైన్. ఈ లెర్నింగ్‌లో స్ట్రెస్ తీయాలి, ఎర్నింగ్‌లో స్ట్రెస్ తీయాలి. ఇప్పుడు మీకు చూడండి, మీకు ఎర్నింగ్‌లో స్ట్రెస్ ఉంటుంది. స్టూడెంట్ దాకా లెర్నింగ్‌లో స్ట్రెస్ ఉంటుంది. అందుకనే 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. లెర్నింగ్ గాని, ఈ ఎర్నింగ్ గాని మీకు 2 మీ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ తీసుకుంటే అది చాలా ఈజీ. మనకి ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా పాస్ అవుతాం. ఇప్పుడు మీరు పాడ్‌కాస్ట్‌లోకి ఎందుకొచ్చారు? యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. మీకు వేరే జాబ్ ఇచ్చినా కూడా మీరు వెళ్లరు. దీంట్లోనే చేస్తారు. ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ అయింది మీరు చేస్తారో ఆటోమేటిక్‌గా ఎర్నింగ్ ఆల్సో విల్ బికమ్ ఈజీ. యూ విల్ ఎంజాయ్ దట్. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్. స్ట్రెస్ తీసేయాలి పూర్తిగా, కంప్లీట్‌గా. సార్ నెక్స్ట్ క్వశ్చన్ నాది. మెమరీ ట్రైనర్ అంటే బహుశా మీరు ఆల్రెడీ టచ్ చేస్తున్నారు. మెమరీ ట్రైనర్ గా మీరు ఎందుకు మారారు? నాకు చిన్నప్పటి నుంచి ఒకటే ఉండేదండి. ఫస్ట్ చెప్పాలంటే ఇనీషియల్ 1, 2, 3 క్లాస్‌లో నేనే సరిగ్గా చదివేవాడిని కాదు. నాకే వచ్చేవి కాదు ఏవి. చాలా తప్పులు చేసేవాడిని. ఎందుకంటే దానికి రీజన్ ఉంది యాక్చువల్ చెప్పాలంటే. నేను మేము ఇంట్లో 7 పిల్లలమండి. తర్వాత మా పెద్దవాళ్ళు ఇద్దరు లేకపోయినా 5 స్కూల్‌కి, కాలేజ్‌కి వెళ్ళేవాళ్ళం. మా ఫాదర్ అందరికి ఫీజులు అవి కట్టడమే చాలా కష్టం అన్నమాట. ఆయన మున్సిపల్ సర్వీస్ చేసేవారు. వెరీ హానెస్ట్ మ్యాన్. మాకు వేరే ఇన్‌కమ్స్ ఏమి లేవు. వేరే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఏమి లేకపోవడం వల్ల 5 మీద మొత్తం ఇన్వెస్ట్ చేయటంలో సమ్‌టైమ్స్ ఆయన ఏం చేశారంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్‌లో మాకు పుస్తకాలు కొనేవారు కాదు. ఇప్పుడు రోజు నేను గవర్నమెంట్ న్యూస్ పేపర్‌లో చూస్తుంటా. ఈ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, పుస్తకాలు రాలేదనేసి. ఇది ఇట్లా జరుగుతుంది. అది జరిగినప్పుడు పిల్లలు ఎంత ల్యాక్ అవుతారంటే అండి యాక్చువల్‌గా. నేను వాళ్ళు హోంవర్క్ ఇచ్చేవారు. అసలు నా దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే కదా నేను ఏమన్నా చేయడానికి. టెక్స్ట్ బుక్ లేదు, నోట్ బుక్ లేదు. సో అలాగే కాపీ చేయడం, హోంవర్క్ చేసేవాడిని కాదు. ఆ విధంగా 1, 2, 3 క్లాస్‌లో ఏమైపోయిందంటే వీడు ఏమి చేయడు అని చెప్పేసి ఒక బ్రాండ్ ఏసారు నా మీద చిన్నప్పుడే. ఆ ట్యాగ్ కట్టేశారు. వీడు పనికిరాడు అని ఒక ట్యాగ్ కట్టేశారు. నేను ఆ తర్వాత అది ఎలాగో ఉంది కదా! ఇక తర్వాత నేను స్టార్టెడ్ టేకింగ్ లైట్. అలాగా 2, 3 సంవత్సరాలు అలా అయిపోయింది. ఆ తర్వాత నుంచి నేను యాక్చువల్‌గా చేంజ్ అయ్యాను అక్కడి నుంచి. ఎప్పుడైతే నాలో ఆ చేంజ్ వచ్చిందో మనకి ఈజీగా ఏదైనా సాధించొచ్చు, చదవచ్చు అనిపించింది. తర్వాత ఏం చేసామంటే ఎవరైనా నా స్కూల్‌కి మా ఫ్రెండ్ ఎవరైనా రాకపోతే జ్వరం వచ్చిందని నేను వాడి ఇంటికెళ్ళిపోయి వాడికి ఏం జరిగిందో అంతా చెప్పేవాడిని. నాకు తెలీదు. నాకు తెలియకుండా నేను సాధించిందేంటంటే ఈ విధంగా వాళ్ళకి చేయడం వల్ల ఐ యామ్ రిపీటింగ్ ద సబ్జెక్ట్ అన్నమాట. నేను ఒక టీచర్‌లాగా అయిపోయాను. దానివల్ల నాకు బాగా మెమరీ పెరిగిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎవడు ఏదడిగినా చెప్పడం, వాళ్ళు రాకపోయినా చెప్పడం, నా ఇంట్రెస్ట్‌తో చెప్పాను కదా మీకు, వాళ్ళ ఇంటికెళ్ళిపోయి సబ్జెక్ట్ మొత్తం ఇవాళ మొత్తం ఏం చెప్పాడో మొత్తం చెప్పడం. అలా చేస్తే నాకు తెలియకుండానే నేను చదివినట్టు అయిపోయింది. తర్వాత నేను మెమరీ టెక్నిక్‌లో కనుక్కున్న విషయం అది. రివిజన్ ఇందాక మీకు చెప్పాను కదా! రివిజన్ అనేది చేస్తే రివిజన్ అని నేను నా కోసం కూర్చొని చేయలేదు. ఎప్పుడు వేరే వాళ్ళ కోసం చేశాను. దాంతో ఇంకా వాళ్ళు అడిగే క్వెషన్‌లు ఎట్లయితే మనకి క్రాస్ క్వెషన్స్ ఉంటాయో దాంట్లో మన నాలెడ్జ్ ఇంకా బాగా పెరుగుతుంది. లైక్ ఎ గ్రూప్ డిస్కషన్ లాగా. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై మెమరీ సార్ ఫస్ట్. అండ్ ఇప్పుడు మనము ఈ మెమరీ జ్ఞాపక శక్తి అనేది న్యాచురల్ టాలెంటా? లేకపోతే అదొక స్కిల్ ఇన్ ద సెన్స్, అంటే మనం ఒక నైపుణ్యం లాగా
అభివృద్ధి చేసుకోగల నైపుణ్యమా? ఇవి 2 అండి. హుహు. నేచురల్ టాలెంట్ అందరికి ఓకే. ఉంది చెప్పాలంటే. అది ఉంది హుహు. అనేది మనం తెలుసుకొని దాన్ని బయటకి తీసి స్కిల్ మేము పాలిష్ చేసేదంతే. రైట్. ఫస్ట్ అంటారు మీకు గోల్డ్ ఉండాలి. దాన్ని మనం షేప్ చేసి ఒక షేప్‌లో తయారు చేయాలి. మంచి డిజైన్‌లో తయారు చేయాలి. అట్లాగా ప్రతి వాళ్ళకి అండి మన బ్రెయిన్‌లో 10 నేను అందరికి చెప్పేదే 10,000 క్రోర్స్ సెల్స్ ఉన్నాయండి. వావ్! హ్మ్. 10,000 క్రోర్స్ అంటే 100 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి మన బ్రెయిన్‌లో. ఇవి 2 హ్మ్. హాఫ్‌గా ఉంటాయి ఇట్లాగా. మన బ్రెయిన్ ఇట్లా ఉంటుంది కదా! 2 హాఫ్స్ హ్మ్. అన్నమాట. యాక్చువల్‌గా చూస్తే మనిషి ఇలా సెంటర్‌కి కట్ చేసి చూస్తే ఇటు సైడ్ బ్రెయిను, ఇటు సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఇటు సైడ్ బ్రెయిను, ఈ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఓకే అండి. ఈ హ్మ్. రెండిటికి మధ్య మనం పాపిడి తీస్తాం గదా! పాపిడి అంటారు అది. కదా! ఆడవాళ్ళకి ఎక్కువ తీస్తారు చూడండి. ఆ రెండిటి మధ్యలో ఒక 30,00,000 నర్వ్స్ కనెక్షన్ ఉంటాయి. దాన్ని కార్పస్ కాలోజం అంటారు. ఓకే. హుహు. దాంట్లో ఇటు నుంచి ఇన్ఫర్మేషన్ ఇటు, ఇటు నుంచి ఇన్ఫర్మేషన్ ఇటు వెళ్తుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే మనం ఇద్దరు మనుషులండి. ఈ కార్పస్ కాలోజం గనక తీసేస్తే ఆ మనిషి ఇద్దరు మనుషుల్లాగా బిహేవ్ చేస్తాడు. ఓహ్! ఓకే. డాక్టర్ రోజర్ స్పెర్రీ దీని మీద మనకి రీసెర్చ్ చేసి అప్పుడులో ఏం చేసేవారంటే ఎవరికైనా మూర్ఛొస్తే బ్రెయిన్ చూసి అంతవరకు ఆ పీస్ కట్ చేసేవారన్నమాట. ఎక్కడ క్యాన్సర్ గాని ఎఫెక్ట్ ఎక్కడుంది? వాళ్ళు స్టడీ చేసి అంతవరకు కట్ చేసేవారు. మీకు గొప్ప విచిత్రమైన విషయం ఏంటంటే మనం బాడీలో ఎక్కడ మనం ఇట్లా గిచ్చితే ఈ పెయిన్ వెంటనే బ్రెయిన్‌కి తెలుస్తుంది. కానీ బ్రెయిన్‌కి తనంతట తాను దానికి పెయిన్ తెలీదు. మీరు బ్రెయిన్ హ్మ్. తీసి మనం బ్రెడ్ స్లైస్ కట్ చేసినట్టు ఇలా అలా కట్ చేస్తే మీకేమి తెలీదు. ఓన్లీ స్కల్ కట్ చేస్తారు. ఆ తర్వాత తీసి మొత్తం బ్రెయిన్ మొత్తం చాప్ చేసి తీసేస్తే అసలు మనకు నొప్పే తెలీదనమాట. మనకు చెప్పినా కూడా తెలీదు. బ్రెయిన్ కండిషన్ అట్లా ఉంటుంది. ఇటువంటి బ్రెయిన్ ఏమవుతుందంటే మనకి ఈ ఈ ఈ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే బావుంటుందో అప్పుడే వాళ్ళకి మెమరీ బాగా పెరుగుతుంది. మనకి ఉన్న సెల్స్ నేచురల్ టాలెంట్‌లో ప్రతి వాళ్ళకి మీకు జస్ట్ అప్ టు 18 ఇయర్స్ వరకు 90% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్ అవుతుంది. 23 వచ్చేప్పటికి 100% డెవలప్ అయిపోతుంది. అంటే ఈ 10,000 క్రోర్స్ సెల్స్ అప్పటికి రెడీ అయిపోతాయి. దట్ ఈస్ యువర్ నేచురల్ టాలెంట్. ప్రతి వాళ్ళకుంది. మీ వెనకాల 10,000,00,00,000 ఆర్మీ ఉందండి. దాంట్లో మీరు ఎంతమంది కమాండ్ చేస్తున్నారు? ఎంతమందిని మీరు చెప్పినట్టు చేయిస్తున్నారు? అసలు ఫస్ట్ మనం ఎవరికీ ఆర్డర్సే ఇవ్వట్లేదు. ఆ ముందు లైన్‌లో ఉన్న వాళ్ళకి తప్ప అంటే మన బ్రెయిన్‌లో కొన్నే వాడతాం. కొన్ని ఫ్యాకల్టీస్ వాడతాం. అంటే ఆ ముందు లైన్‌లో ఉన్నవాళ్ళు చెప్పే మిగతా వాళ్ళకి ఏమి చెప్పట్లేదు. వాళ్ళు వీళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు, పడుకుంటారు. ఖర్చు మట్టుకు అందరికి అవుతోంది. మీరు ఫుడ్డు అన్నీ ఇస్తున్నారు. కానీ వాళ్ళెవరు వర్క్ చేయట్లేదు. సో, వాటిని వర్క్ చేయిస్తే మీరు ఆటోమేటిక్ పెరుగు దట్ ఈస్ ద స్కిల్. ఎవ్రీబడీ హాస్ గాట్ ద నేచురల్ టాలెంట్. నేనిచ్చే స్కిల్ ఏంటంటే, మిగతా ఆర్మీ ఎంతెవరున్నారో వాళ్ళందరితో కూడా నేను రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయించి వర్క్ చేయిస్తా. అప్పుడు మీకు మెమరీ అనేది 10x కాదు ఎంతైనా సార్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్తున్నారు. ఆహ్, మీరు అంటే ఒక క్వెషన్ ఏంటంటే పిల్లల్లోనూ, పెద్దల్లోనూ మీరు చూస్తున్న అత్యంత సాధారణ మెమరీ బ్లాకర్స్ అంటే అడ్డంకులు ఏముంటాయి? వాటిని ఎలా ఫస్ట్ ఏంటంటే నేను ఓవర్‌కమ్ చేయాలి? చేయలేను అనుకోవడం అండి. నేను చేయలేను, నేను చేయలేను అనుకోవడం ఫస్ట్‌ది. మనకున్న అల్టిమేట్ కెపాసిటీ నేను ఒకటే చెప్తాను. 10 సంవత్సరాలు కరాటే నేర్చుకొని, బ్లాక్ బెల్ట్ తెచ్చుకొని, ఒక చీమని టేబుల్ మీద పెట్టి దాన్ని చంపేసి, ఓహ్! నేను చీమని చంపాను. 10 ఇయర్స్ అంటే ఎంత నవ్వుతామో వాడిని చూసి, మనకున్న బ్రెయిన్ కెపాసిటీకి, మనకున్న సిలబస్ చూస్తే మనం నవ్వొస్తుంది. ఓకే అండి. సో, నేను చెప్పానుగా నేను ఒకటేసారి 3 ఇంజినీరింగ్ డిగ్రీలు చదివానండి. ఏరోనాటికల్ ఇంజినీరింగు, ప్రొడక్షను, మెయింటెనెన్సు, బీటెక్ మెకానికలు. ఓకే. ప్లస్ మా ఆఫీస్ ఎగ్జామ్ ఉంటాయి. వీటన్నిటిలో టఫ్ మా ఆఫీస్ ఎగ్జామ్స్. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ పాస్ మార్కు 40%, 50%. మా దాంట్లో 80% పాస్ మార్క్. ఓకే. ఇవన్నీ కూడా నేను కలిపి చేశాను. దాంట్లో ఐ యూజ్డ్ ద డిఫరెంట్ మెమరీ టెక్నిక్స్ అంతే అండి. వాటిని డిఫరెంట్‌గా ఎలా అర్థం చేసుకోవాలి అటువంటి మెమరీ టెక్నిక్స్ చేశాను. మెయిన్ కారణం అంటే బ్లాకర్స్ అనేటివన్నీ ఒకటి ఫస్ట్ థింగ్ ఇది. నేను చేయలేను అనుకోవటము. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక ఇది ఉంటుందండి. ల్యాక్ ఆఫ్ స్లీప్. ఈ మధ్య అందరికిలో ఎక్కువ ఫైండ్ ఔట్ చేస్తుంది ల్యాక్ ఆఫ్ స్లీప్. ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎప్పుడైతే ఉంటుందో బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. థట్స్ మెనీ థింగ్. థర్డ్ వన్ ఏంటంటే బయట పొల్యూషన్. మనకి ప్యూర్ ఆక్సిజన్ కావాలండి. అంటే ఎంత ఆక్సిజన్ కావాలో మనకు తెలుసుగా ఒక ఎంత అయితే గాలిలో ఉందో 23% అంత బై వెయిట్ అది ఉండాలి. అది మనం పీల్చుకోవాలి. కానీ మనకి ఈ రోజుల్లో మొత్తం ఎక్కడికెళ్ళినా పొల్యూషన్. ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల సఫిషియెంట్ ఆక్సిజన్ అనేది మనకి వెళ్ళట్లేదు. సో, బ్రెయిన్‌కి కావాల్సిన సఫిషియెంట్ ఆక్సిజన్ దొరకట్లేదు. బాడీకి కూడా దొరకట్లేదు. దాంతో ఏంటంటే ఇవి తొందరగా మెమరీ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే రోజు ఒక 10, 15 మినిట్స్ నేను చెప్పిన ఒక 5 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసి, ఒక 10 మినిట్స్ వాళ్ళ సబ్జెక్ట్ చదువుకుంటే, ఇటువంటి బ్లాకేజెస్ అన్నీ కూడా మీరు దాటి ముందుకెళ్ళొచ్చు ఇంకా మీరు. వెరీ ఈజీగా దాటెళ్ళొచ్చు.
ఇంకొకటి మీరు కొన్నిసార్లు ఈ సూపర్ సోనిక్ కిడ్స్ గురించి మెన్షన్ చేశారు కదా! అసలు ఈ సూపర్ సోనిక్ లెర్నర్ అంటే ఎవరు? అండ్ ఈ సూపర్ సోనిక్ లెర్నర్ ఒక స్లో లెర్నర్‌కి ఎలా డిఫరెంట్? అవునండి. ఈ స్లోవర్ లెర్నర్ అనేది యాక్చువల్‌గా టీచర్స్ బ్రాండ్ చేస్తారండి ఫస్టే. టీచర్స్ లేకపోతే ఫ్రెండ్స్, నైబర్స్ వాళ్ళు బ్రాండ్ చేస్తారు ప్రతి వాళ్ళు. ప్రతి మనిషికి అండి కొన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్నిట్లో ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. మీకు మీకు 'కాజల్ అగర్వాల్' నచ్చొచ్చు. నాకు నచ్చకపోవచ్చు. ఓకే. అలాగ ప్రతి మనిషికి కొన్ని ఇంట్రెస్ట్‌లుంటాయి. ఓకే. ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అందులో చిన్న పిల్లలకి స్టార్టింగ్‌లోనే మీకు చూస్తే కొంతమంది సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉండదు. మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేక వాళ్ళు చదవరు. అంటే వెరీ ఫస్ట్ థింగ్ వస్తుందంటే ఎప్పుడైతే టీచర్‌కి, స్టూడెంట్‌కి రిలేషన్ తక్కువ అవుతుందో, ఒక టీచర్ గాని ఎక్కువ కోపంగా గాని, వాళ్ళ మీద ఎక్కువ తిట్టినా, కొట్టినా లేకపోతే వాళ్ళని ఇన్సల్ట్ చేసినా, వాళ్ళు ఆ టీచర్‌కి దూరం అవుతారు. ఆటోమేటిక్‌గా సబ్జెక్ట్‌కి దూరం అయిపోతారు. ఆ టీచర్‌తో పాటు సబ్జెక్ట్‌కి కూడా దూరం అయిపోతారు. అందువల్ల ఏమవుతుందంటే ఇది కనుక మనం ఆహ్, చేసేసి రిమూవ్ చేసి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ దాంట్లో కలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా షైన్ అవుతారు. సో, స్లో లెర్నర్ అనేది మనం కట్టే ట్యాగ్ అండి. నేను చెప్పా కదా! నేనే స్లో లెర్నర్. నా 1-3 క్లాస్‌లో స్లో లెర్నర్ కాదు వీడు ఎందుకు పనికిరాడు అని ఒక సర్టిఫికేట్ కూడా నాకిచ్చారు ఆ టైంలో. అక్కడి నుంచి నేను దాటి మళ్ళీ వండర్‌ఫుల్‌గా నేను క్రియేట్ చేసుకుంటూ రాగలిగాను. సో, స్లో లెర్నర్ నుంచి వాళ్ళకి ఆ సబ్జెక్ట్‌ని నేను ఇంట్రెస్టింగ్‌గా చేస్తానండి. మీకు సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ లేదా? నేను దాన్ని ఇంట్రెస్టింగ్‌గా చేసి చూపిస్తాను. మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ లేదా? చేస్తాను. మీకు నేను ఎందుకు సూపర్‌సానిక్ లెర్నింగ్ అంటున్నానంటే నా ట్రైనింగ్ 6 డేస్ అండి. 12 అవర్స్. ఈ 12 అవర్స్‌లో 6 అవర్స్ కామన్ ఫర్ లాయర్, డాక్టర్ ఆర్ 4థ్ క్లాస్ చైల్డ్ ఆర్ ఎనీబడీ. అందరికి కామన్. నెక్స్ట్ 6 అవర్స్ దట్ విల్ చేంజ్ యాస్ పర్ దేర్ రిక్వైర్మెంట్ అన్నమాట. దాంట్లో 4 అవర్స్‌లో మీరు కంప్లీట్ 4థ్ క్లాస్ టు 10థ్ క్లాస్ అందరికీ చెప్తున్నాను. హిస్టరీలో ఉన్న ఈవెంట్స్ అన్నీ కూడా 4 అవర్స్‌లో నేర్చుకోవచ్చు. ఓన్లీ 4 అవర్స్. మొత్తం ఇయర్‌లో మళ్ళీ మీరు బుక్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. అంత ఫాస్ట్‌గా నేర్పిస్తా. ఇంకొక 4 అవర్స్‌లో మ్యాథమెటిక్స్‌లో ఫార్ములాస్ మొత్తం నేర్పించేస్తా. మ్యాథమెటిక్స్‌లో మీకు ఫార్ములానే వస్తే అప్లై చేయడం ఈజీ అండి చేయటం. అలాగే సైన్స్‌లో ఏవైతే క్రిటికల్ టాపిక్స్ ఉన్నాయో, అటువంటి క్రిటికల్ టాపిక్స్ వెరీ డిఫికల్ట్ అని ఎవరైతే టీచర్స్ చెప్తారో, నేను అవే డీల్ చేస్తాను. మిగతా అన్ని డీటెయిల్‌గా చిన్న చిన్నవన్నీ చెప్పను నేను. బికాజ్ దిస్ నాట్ ఎ రెగ్యులర్ ట్రైనింగ్. ట్యూషన్ కాదు. రెగ్యులర్ ట్యూషన్ కాదు. మీకు ఏదైతే వెరీ టఫ్ అనుకుంటారో అది నాకు చెప్తే, అది వాళ్ళకి ఈజీగా నేను మెమరైజ్ అయ్యేట్టు చేస్తాను. సో, దట్ ఈస్ ద సూపర్ సోనిక్ అన్నమాట. 4 అవర్స్‌లో మీరు హిస్టరీ నేర్చుకున్నారంటే 1 ఇయర్ సిలబస్. అంతకన్నా సూపర్ సోనిక్ అంటారు. హైపర్ సోనిక్ కూడా అనొచ్చు మనం. దట్ ఈస్ యువర్ చాయిస్. సో, యాహ్! ఆహ్, నా టార్గెట్ ఏంటంటే స్లో లెర్నర్‌ని సూపర్ సోనిక్ లెర్నర్ చేయాలి. అది. చాలా చాలా స్ఫూర్తిదాయకంగా ఉందండి మీరు చెప్తున్న విషయాలు. సో, ఒక క్వెషన్ ఏంటంటే సమ్‌టైమ్స్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు కదా! సో, మీ వర్క్‌షాప్స్‌లో నిమిషాల్లో పరివర్తన సృష్టించే సిగ్నేచర్ టెక్నిక్స్ ఏమైనా వాడతారా? అంటే దాని గురించేమైనా మాకు చెప్పగలరా? ఆ! ఆ! డెఫినిట్‌గా అండి. నేను నేను చెప్పేది ఇన్‌స్టంట్ మెమరీ టెక్నిక్ లైక్ ఇన్‌స్టంట్ కాఫీ లాగా మీకు ఇన్‌స్టంట్ మెమరీ పెంచి చూపిస్తాం అప్పుడప్పుడే. ఎవరి దగ్గరన్నా మనకి వచ్చిన జాయిన్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ ఇన్‌స్టంట్ టెక్నిక్ కూడా చూపిస్తాం వాళ్ళకి ఎప్పుడు కూడా. దట్స్ ద ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. ఎందుకంటే మనకి ఇందాక మీకు చెప్పాక 2 బ్రెయిన్స్ ఉన్నాయని. ఈ 2 బ్రెయిన్స్‌లో మనకి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రీడింగు, రైటింగు, మ్యాథమెటిక్సు, లాజిక్కు, లాంగ్వేజ్ అనాలిసిస్ ఇవే చేస్తుందండి. మనం చదువులో అన్నీ ఇవే వాడతాం. రీడింగు, రైటింగ్ చేస్తాం, మ్యాథమెటిక్స్ చేస్తాం, లాంగ్వేజ్ వాడతాం. ఇందులో ఉన్నది ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ రైట్ సైడ్ బ్రెయిన్‌లో. ఈ 2 ఎవరు వాడరు. నేను ఇది మీకు యూజ్ చేయించి ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టంట్‌గా మెమరీ పెన్స్ చూపిస్తా. ఈ ఇంకోటి కూడా చెప్తాను నేను. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ చెప్పానుగా మీకు 2 ఈజియెస్ట్ థింగ్స్ అని. ఎవరైతే యాహ్! ఇమాజినేషన్, క్రియేటివిటీ వాడతారో, ఈ సీఆర్ ఎవరు వాడతారో క్రియేటివిటీ వాళ్ళ ఇన్‌కమ్ సీఆర్‌లో ఉంటుందండి. క్రోర్స్. వావ్! ఎవరైతే ఈ లెఫ్ట్ బ్రెయిన్ వాడతారో లాజిక్ దిస్ లెఫ్ట్ బ్రెయిన్ విల్ గివ్ యూ ఓన్లీ లాక్స్. ఎవరైతే లాజిక్ అనాలిసిస్ చేసి ఇంజినీర్, డాక్టర్ అనాలిసిస్ చేసి ఇట్లా అయింది, అట్లా అయింది అన్ని కష్టపడి కనుక్కుంటారో వాళ్ళెప్పుడు వాళ్ళ జీవితం అంతా వేలు, లక్షల్లోనే సంపాదిస్తారు. కోట్లలో సంపాదించలేరు. ఒక హాస్పిటల్‌లో ఒక డాక్టర్ లక్షలు సంపాదిస్తే, మనకెవరో ఇప్పుడు పెద్ద హాస్పిటల్ కేర్ హాస్పిటల్‌లో ఉన్నారుగా వాళ్ళసలు ట్రీట్మెంటే చేయరు. ప్రతాప్ రెడ్డి గారు అటువంటి వాళ్ళున్నారు. వాళ్ళు హాస్పిటల్ కట్టేసి డాక్టర్‌లను అక్కడ పెడతారు. వీళ్ళు లక్షలు సంపాదిస్తారు. వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్ క్రియేటివిటీ. ఓకే అండి. ఈ ఇమాజినేషన్ క్రియేటివిటీలో మనం చూసేది ఫస్ట్ ఎవరంటే సినిమా అండి. సినిమాలో ఏ సినిమా చూసినా మీకు అదే సినిమా. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్‌లు లేతే ఒక హీరో, ముగ్గురు హీరోయిన్‌లు లేతే కొన్ని రోజులు పోయిన తర్వాత ముగ్గురు హీరోలు, ఒక హీరోయిన్ అవుతుందో తెలీదు మనకి వాటెవర్. ట్రయాంగులర్ లవ్ స్టోరీ, ఈ స్టోరీలు ఉన్నాయిగా అదే తిప్పుతూ ఉంటారు అట్లనే. కానీ కొత్తగా కథలు, కొత్తగా పాటలు, మాటలు రాసి దీని మీద ఇమాజిన్ క్రియేటివ్ వాడితే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారండి. నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనర్స్. ఉన్న డిజైనే మనం చూస్తున్నాంగా ఇప్పుడు. ఇదే నేను ఇట్లా యేసుకున్నాను. దీనికి ఇక్కడొక 4 కట్ చేసి, ఇక్కడో 4 కట్ చేసి యేసుకొస్తే అది కొత్త డ్రెస్. దానికొక 5,000 మామూలుగా 5,000 అయితే 10,000 పెడతారు రేట్ అట్లాగా. సో, క్రియేటివిటీ అన్నమాట. కొత్తగా ఏదో చేయటం.
ఆ విధంగా ఫ్యాషన్ డిజైనర్స్ వీళ్ళు చేస్తారు. బిల్డర్స్ కొత్త న్యూ టైప్ డిజైన్ చేయటము. మనం ఎక్కడైనా ఒక చోట వెళ్ళామనుకోండి, రోడ్ మీద వెళ్తాడు ఒక చెరువులాగా అన్ని నీళ్లు పాతిపోయి అక్కడ కట్టి దోమలు తిరుగుతున్నాయనుకోండి. బిల్డర్ ఏమనుకుంటాడంటే, అబ్బా! ఇది నాకు చీప్‌లో దొరుకుతుంది. బాగా లోలో ఉంది. ఇక్కడ నేను స్విమ్మింగ్ పూల్ కడతాను. ఆయన ప్లాన్ చేసి వాడు తీసుకున్నాడు. దట్ ఈస్ హిస్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. మన వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారండి. ఎప్పుడు అవుతారంటే, మనం కొత్త ఎయిర్‌పోర్ట్ కడతామనుకోండి, అక్కడ కూడా మనం అనుకుంటాం, ఇమాజిన్ చేసుకుంటాం. అబ్బా! ఇక్కడ ఎయిర్‌పోర్ట్ కడతారంటే ఒక 10 ఏళ్ల తర్వాత చాలా బాగుంటుంది. 20 ఏళ్ల తర్వాత అని మనం ఇవాళెళ్లి ఒక 10,00,000 పెట్టి ప్లాట్ కొంటాం. అది 10,00,000 10,00,00,000 అవుతుంది తర్వాత. కానీ మీరు వాడింది అక్కడ ఏంటి? మీరు వాడింది ఇమాజినేషన్ క్రియేటివిటీయే. ఓకే. లాజిక్ అనేది హుహు. వెరీ లెస్. సో, నేను చెప్పేదేంటంటే ఎవరైతే ఇది వాడతారో ఇమాజినేషన్, క్రియేటివిటీ వాళ్ళకి ఫస్ట్ వచ్చేది ఇన్‌స్టంట్ మెమరీ, తర్వాత మనీ. మెమరీ అండ్ మనీ. అందుకని నేను లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ఈ 2 కూడా రైట్ బ్రెయిన్‌తో బాగా అవుతాయండి. మనం ఏంటంటే 80% ఆఫ్ ద బ్రెయిన్ చిన్నప్పటి నుంచి మనం ఇది బాగా వాడేసాం ఇప్పుడు దాకా. ఎప్పుడు తెల్లారి లేస్తే మీ పిల్లోడిని మూడో క్లాస్‌లో స్కూల్‌కి పంపిస్తే అక్కడి నుంచి ఏబీసీలు నేర్చుకోవడము. ఒక థర్డ్ ఇయర్ అట్లా పంపించేస్తాం కదా! ఇప్పుడు ఏబీసీలు, నంబర్‌లు ఓకే. అలా టేబుల్స్ ఇవి నేర్చుకుంటూ, ఇవే దీని మీదనే బతికేస్తాడు. వాడు కొత్తదేమన్నా తయారు చేస్తారా? ఏమీ లేదండి మన దీంట్లో. ఇవి యూజ్ చేస్తే మీరు బ్రహ్మాండంగా మీరు మెమరీ పెంచుకోవచ్చు. స్టడీస్ చాలా ఈజీ అవుతుంది. తర్వాత ఎర్నింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఎక్సలెంట్ అండి. చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. అండ్ ఇప్పుడు మనము ముందుకెళ్దాము. జనరల్‌గా ఇప్పుడు 10థ్ క్లాస్ స్పెషల్లీ ఎస్ఎస్‌సి బోర్డ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి చాలా స్ట్రెస్, చాలా ప్రెషర్ ఉంటుంది గదా! మీరిచ్చే ఈ మెమరీ టెక్నిక్స్ వల్ల వాళ్ళు ఎగ్జామ్ స్ట్రెస్ దూరం చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? బ్రహ్మాండంగా అండి. ఎందుకంటే చాలా మంది మెమరీ ట్రైనర్స్ జస్ట్ మెమరీ టెక్నిక్స్ చెప్పి వదిలేస్తారు. నేను అట్లా కాదు. నేను యాక్చువల్‌గా వాళ్ళ సిలబస్ టీచ్ చేస్తా. 10థ్ క్లాస్ వాళ్ళకి ఇందాక మీకు చెప్పా కదా! హిస్టరీ తీసుకొని వాళ్ళకి నేర్పిస్తా. వాళ్ళకి ప్లస్ నా దగ్గర ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయేదాకా మంత్లీ 1 క్లాస్ ఇస్తూనే ఉంటాను. నేనప్పుడు హ్మ్. చాలా మంది నన్ను ఎప్పుడు పిలుస్తారంటే స్కూల్స్‌కి, కాలేజ్‌కి వీళ్ళన్నిటికి ఎగ్జామ్స్‌కి 2 నెలల ముందు పిలుస్తారు. వీళ్ళకి పాపం డబ్బులు అప్పుడే పెట్టుకొని ఉంటారు యాక్చువల్‌గా. నాకు తెలీదు. అది రెగ్యులర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అన్నమాట. జనవరిలో పిలుస్తారు. మనకి వాళ్ళకి అప్పుడు కూడా టైం ఉండదు. అప్పుడే ఇంకా ఆహ్, ఆహ్, ఇమ్మీడియేట్ ఎగ్జామ్స్ ఉన్నాయనో, ఏవో ఉన్నాయో అవి ఉంటాయి. ఒక 2 అవర్స్, 4 అవర్స్ ఒకటి పెట్టేసి ప్రతి చోట మీరు చూడండి. యాక్చువల్‌గా ఐ హేట్ దట్ సిస్టమ్ సార్. ఐ హేట్ దట్ సిస్టమ్. మీరు చూడండి పేపర్‌లన్నీ అప్పుడే వస్తాయి. మెమరీ ఎవరో ఒకరిని పిలిచేసి మోటివేషన్ ట్రైనర్ తీసుకొనొచ్చేసి ఒక 2 అవర్స్‌లో వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు బ్రహ్మాండంగా మీరు అట్లా చదవండి, ఇట్లా చదవండి, ఇట్లా చేయండి, ఇప్పుడు పడుకోండి, ఇప్పుడు ఎప్పుడు పడుకోవాలి? ఆడు 6 అవర్స్ పడుకోవాలి, 8 అవర్స్ పడుకోవాలి. సంవత్సరం మొదటి నుంచి పడుకోవాలి. ఈ నెల రోజులు లాస్ట్ నెల రోజులు పడుకుంటే ఏమొస్తుంది ఫర్దర్‌గా? ఇప్పుడు చదివేయండి, తెల్లారి లేసి రకరకాలు నేర్పిస్తారు వాళ్ళకి. అదంతా కూడా తప్పు సార్. మనకి స్టార్టింగ్ నుంచి జూన్ నుంచి వాళ్ళకి అందుకనే నా ట్రైనింగ్ ఎప్పుడు కూడా 1 ఇయర్ ఫీజు మేము తీసుకున్న ఎవ్రీ మంత్ వాళ్ళని టచ్ చేస్తూ, వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్ వచ్చినా లేదా చూస్తూ, వాళ్ళకి వెన్నంటి ఉండి ఎప్పుడు ఓకే. హ్యాండ్ హోల్డింగ్ అంటారు కదా! కంటిన్యూ‌గా 1 ఇయర్ అన్నమాట. వాళ్ళ వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా నేను వాళ్ళతో పాటు ఉంటా. ఎప్పుడు కావాలంటే వాళ్ళు ఫోన్ చేసి నన్ను అడగొచ్చు. వాళ్ళు ఏ పేజ్ కావాలంటే వాళ్ళ ఫోటో కొట్టి నేను ఎక్కడున్నా కూడా నాకు ఇమ్మీడియేట్‌గా వాట్సాప్‌లో పెడితే, అది చూసి నేను వాళ్ళకి కెమిస్ట్రీ 172 పేజ్ అది చూసి ఇది ఎట్లా మెమరైజ్ చేయాలో చెప్తాను. దీంట్లో ట్రిక్ ఏంటో చెప్తాను వాళ్ళకి. నేను ప్రతి సబ్జెక్ట్‌ని గుర్తుపెట్టుకోవడానికి మినిమమ్ 3 టెక్నిక్స్ ఇస్తాను సార్. ఆ 3 టెక్నిక్స్‌లో ఒకటి వాళ్ళకి బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా. అంటే దట్ డిపెండ్స్ ఆన్ దేర్ వాళ్ళకి ఇష్టమైన హీరోనా, హీరోయినా లేపోతే ఒక గేమ్సా వాళ్ళు ఆడే దాన్ని బట్టి వాళ్ళకి అది చెప్తానన్నమాట. 3 టెక్నిక్స్ మినిమమ్ ఇస్తాను ప్రతి వాళ్ళకి. చాలా బాగా వివరిస్తున్నారు సార్. ఒక కార్పొరేట్‌లో కొంతమంది నాయకులు అంటే లీడర్స్ ఉద్యోగుల పేర్లందరినీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అంటే ఉదాహరణకి షానల్ సీఈఓ లీనా నాయర్ అని. అంటే ఎలా సాధ్యం సార్? అంటే ఇలాంటి అంటే చాలా అంటే కొన్ని వందల మంది, వేల మందిని కూడా పేర్లు గుర్తుపెట్టుకోవడం. అవునండి. ఓకే. రైట్. ఇప్పుడు మనము ఇందాక మీకు చెప్పా కదా! మా బ్రెయిన్‌లో 10,000 కోట్ల కణాలు ఉన్నాయని చెప్పాను కదా! ఒక మన ఈ బాల్ పెన్ చూడండి. ఈ బాల్ పెన్ టిప్ సైజు మన బ్రెయిన్‌లోంచి బయటకి తీస్తే అండి, దాంట్లో న్యూరాన్ సెల్స్ అని ఉంటాయి. దాంట్లో 30,000 కణాలుంటాయండి. 30,000 సెల్స్ ఉంటాయి. ఇంత చిన్న బాల్ పెన్ పాయింట్ ఎండ్‌లో. ఒక్క సెల్‌తో మీరు 10,000 పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి. ఒక్క సెల్‌తో. అంటే మనం ఎంత వాడుతున్నట్టు 1 సెల్ డివైడ్ బై 10,000 క్రోర్స్ ఏసుకోండి మీరు. దాంట్లో ఇప్పుడు ఆవిడ ఒక 10,000 మంది పేర్లు గుర్తుపెట్టుకున్నారంటే అది చాలా ఇక్కడ వాడేది ఒకటే ఒక సెల్. చెప్తాను. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. మీకు 2 ఉన్నాయి దీంట్లో. ఒకటేంటంటే, మనకి ఈళ్ళ పిక్చర్స్, ఫోటోస్ అన్నీ కూడా రైట్ సైడ్ బ్రెయిన్‌లో స్టోర్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్‌లో ఒకటే ఒక సింగిల్ ఒక్క సెల్‌లోనే మొత్తం 10,000 పేర్లుంటాయి అనుకుందాం.
సో మనం ఇప్పుడు ఎం శ్రీనివాస్, కె శ్రీనివాస్, డి శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటే సెల్‌లోకి వెళ్ళిపోతాయి. సిమిలర్ నేమ్స్ కదా! ఒకటే సెల్‌లోకి వెళ్ళిపోతాయి. మీరు ఒకటే ఒక ఫైల్‌లో ఒక 100 ఇట్లా నేను చెప్పాను కదా! 10,000 పేర్లు పెట్టారండి. 10,000 పేపర్స్ పెట్టారు. దాంట్లోంచి మీరు ఎం శ్రీనివాస్ తీయాలంటే కష్టం అవుతుంది మీకు బయటికి. అవునా? కానీ ఈ రైట్ సైడ్ బ్రెయిన్‌కొచ్చేటప్పటికి ఇందులో ఒక 1,00,000 సెల్స్ మీ హెయిర్ కలర్ ఎలా ఉందో గుర్తుపెట్టుకుంటాయి. ఇంకొక 1,00,000 సెల్స్ మీ కనుబొమ్మలు ఎట్లా ఉన్నాయి సైజ్. ఇంకొక 1,00,000 సెల్స్ మీ స్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి. మీ షేప్ ఎట్లా ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒక 5, 6 లక్షల కణాలు పనిచేసి ఒక్క మనిషి ఫేస్ ఒక్క మనిషి ఫేస్ గుర్తుపెట్టుకోవడానికి రైట్ సైడ్ బ్రెయిన్‌లో 5, 6 లక్షల కణాలు పనిచేస్తాయి. ఇక్కడ అన్ని పేర్లు కలిపి ఒకటే ఒక సింగిల్ సెల్ ఇంత చిన్న దాంట్లో ఉంటది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడి నుంచి కరెంట్ ఇటొచ్చి దీంట్లో ఫ్లో అయ్యి మళ్ళీ వెనక్కి రావాలి. మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంతే కదా! మనకి స్విచ్ ఏసామంటే ఇక్కడి నుంచి లైట్ ఎళ్లి బల్బ్‌కెళ్ళి బల్బ్ నుంచి మళ్ళీ వెనక్కి ఫ్లో అవ్వాలి. అప్పుడే మనకి లైట్ ఎలుగుతుంది. అట్లా మీకు వాడి పేరు అందుకనే మనకి ఎవరిని చూసినా అరే! ఈయన నాకు తెలుసే. ఈయన్ని పలానా చోట చూసాను. మొన్న పార్టీలో చూసాను. అన్నీ చెప్తారు గానీ పేరు మటుకు సచ్చినా గుర్తురాదు. ఎందుకు అంటే ఇది ఒకటే సెల్‌లో ఇక్కడున్న కరెంటు ఆ సెల్‌కో, పక్క సెల్‌కో ఎళ్తుంటుంది. కనెక్ట్ కావట్లా. మీరు దాన్ని వదిలేసారు. మా తర తర్వాత వదిలేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, 1 అవర్ తర్వాత, హాఫ్ డే తర్వాత, 1 డే తర్వాతో ఆయన పేరు మనం అనుకున్నాంగా ఇందాక వివేకానంద్. వివేకానంద ఫోటో చూడగానే అమ్మ! ఆయన పేరు గుర్తొచ్చింది వివేకానంద అని. అంటే ఎప్పుడైతే ఈ కరెంటు ఆ పర్టిక్యులర్ సెల్‌లోకి వెళ్తుందో అప్పుడు ఆయన పేరు కూడా గుర్తొస్తుంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్ అంటాం. మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీరు ఏదైనా వదిలేసినా అది ఆలోచిస్తూనే ఉంటుందండి. అది వదిలిపెట్టదు. అందుకనే సైంటిస్టులందరూ కొత్తవి కనుక్కున్నారంటే, మీరు ఏదైనా ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసి, వదిలేసి నిద్రపోతే కూడా, నిద్రలో కూడా మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఆలోచిస్తూనే అదే ఉంటుంది. ఆర్కిమిడిస్ ఆ! సో, ఆర్కిమిడిస్ బాయన్సీ కనిపెట్టినట్టు, న్యూటన్ యాపిల్ కనిపెట్టినట్టు అవును. అవునండి. యెస్. మీకది ఒక ఇన్సిడెంట్ కనిపియగానే ఆటోమేటిక్‌గా దీనికి ఆన్సర్ ఫ్లాష్. సో, ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ అండి. అది ఫస్ట్ మీరన్నారు కదా! ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే కొంతమంది కేవలం ఆ పేర్లు గుర్తుపెట్టడానికి ట్రైనింగ్ కూడా అంటే తీసుకున్నారు. అంటే నేను కొంచెం నేమ్ రిమెంబరింగ్ టెక్నిక్స్ డేల్ కార్నెగీ మెథడ్స్ కానీ తెలుసండి. నేను వాడాను. ఇందాక అదే ఆ! మాట్లాడుకుంటున్నాను. నేను కూడా మెమరీ మీద కొంచెం వర్క్ చేశాను. బట్ ఓన్లీ గుడ్. స్పెసిఫికల్లీ ఫర్ సమ్ అసోసియేషన్ టెక్నిక్స్ అని చెప్పి నవీన్‌తో మాట్లాడుతుండేవాడిని. అంటే ఆబ్వియస్లీ ఓకే. మీది ఫార్ములా 1 రెస్లర్ లెవెల్, నాదేమో శాంత్రకార్ లెవెల్. ఆ! దట్స్ ఓకే సార్. అది చెప్పా గదా! ఎనీ టైమ్ యూ కెన్ షిఫ్ట్ దట్స్ నాట్ ఎ థింగ్. సార్ ఇంకా చివరి ప్రశ్న ఈరోజు మన అన్ని వయసుల వారికి సహాయపడే కొన్ని జ్ఞాపక శక్తి అంటే మెమరీ పెంచే చిట్కాలను షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ సార్, మనకి స్ట్రెస్ తగ్గాలి. మెమరీ అంటే మనం ఎప్పుడు దేనికైనా పిల్లలని అందరూ టెన్షన్ పడతారు. దీనికి ఒక సింపుల్ ముద్ర చెప్తాను సార్. ఈ వేలు ఇట్లా పెట్టుకొని, ఎప్పుడు మీకు స్ట్రెస్ అనిపించినా ఇట్లా ప్రెస్ చేస్తాను. ఓకేనా? నేను ఇది కొంతమంది కాలేజీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొంతమంది టీచర్స్ సార్ మీ పిల్లలందరూ చెప్తే ఇట్లా చేస్తున్నారు. మేము లేనప్పుడు ఇట్లా అంటున్నారు సార్ అందరికీ అని చెప్తారు అట్లా. మళ్ళీ దాంతో స్ట్రెస్ వస్తుంది. మళ్ళీ ఇట్లా అది పని చేస్తే పర్లేదు లేకపోతే ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ అండి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇది ఫస్ట్. మెయిన్ మీకు ఫస్ట్ శత్రువు ఇదేనండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎన్నో ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చెప్తాను. మనకి టైం ఉంది కదా! పర్వాలేదా? చెప్పండి. ప్లీజ్. ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ అంటే ఒక ఆహ్, పిల్లిని తీసుకున్నారు. ఆ పిల్లి చెయ్యి ఎంతుంది? ఆ సైజ్ కొలిచి అంత టైపు చిన్న ఒక పంజరం అనుకుందాం. ఇట్లా చిన్న చిన్న రాడ్స్ ఉన్నాయి. మనకు ఒక కేజ్ తయారు చేసి ఎలుకని దాంట్లో వదిలిపెట్టారు. ఈ పిల్లి కరెక్ట్‌గా చెయ్యి దాంట్లోంచి ఎళ్తుంది. ఓకే. కావాలంటే ఒక ప్లేస్‌లో. ఎలుక తప్పించుకోదు. ప్రతి చోట అంటే మిగతా అంతా కవర్ ఉంటుంది. ఈ పిల్లి చెయ్యి పెట్టడానికి హోల్ ఉంటుంది. అదే. మిగతా హోల్స్ ఉంటాయి. ఇది ఈ పిల్లికి ఎలక కనిపిస్తుంటుంది లోపల. ఆ ఎలుక ఎక్కడికి తప్పించి పారిపోదు. ఇది ఇక్కడి నుంచి చేయి పెట్టినప్పుడు అది ఆ మూల గోడకెళ్ళి ఇలాగ నుంచుంటుందన్నమాట. అంటే కరెక్ట్‌గా దానికి తగులుతుంది గానీ పట్టుకోలేకపోతుంది ఈ పిల్లి. దాన్ని అటాచ్ చేయలేదు. జస్ట్ దానికి దీనికి కొంచెం ఒక 2, 3 లేదా 5 ఖాళీ ఉంటుందన్నమాట అట్లాగా. ఇమ్మీడియేట్‌గా ఈ పిల్లి ఏం చేస్తుందంటే అటువైపు పరిగెత్తుకొచ్చి అటు నుంచి పట్టుకొని ట్రై చేస్తుంది. ఈ ఎలుక ఈ చివర గోడ దగ్గరికొచ్చి నుంచుంటుంది మళ్ళీ. ఇలాగ కేజ్‌లో 2 అట్లా ఆడుకుంటుంటాయి. తర్వాత ఆ పిల్లిని తీసేసి ఆ కేజ్ ఓపెన్ చేస్తే ఆ ఎలుక దాని స్థావరానికి పారిపోకుండా ఎళ్ళటానికి అది అటు ఇటు మర్చిపోయి కొట్టుకొని వెళ్ళిందట్లాగా. అంటే ఏంటి వాళ్ళు దాంతో ఆ ఎక్స్‌పెరిమెంట్‌లో కనుక్కున్నారు. ఇది గనక ఎక్కువ మనం స్ట్రెస్ చేస్తే రూట్స్ మర్చిపోతాం. మనం ఎటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్ళిపోతాం. మెమరీ అనేది బాగా లాస్ అవుతుందని ఆ ఎక్స్‌పెరిమెంట్స్‌తో కనుక్కున్నారన్నమాట అట్లాగా. సో, స్ట్రెస్ తీసేయడానికి అందుకే చెప్పాను మీకు ఫస్ట్ ఇది. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ రివిజన్ మనకేంటంటే రీకాలింగ్ సెల్స్ అని వేరే ఉంటాయండి. మా స్మార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది కదా! దాంట్లో దాని అబ్రివియేషన్ అంటే సూపర్ మెమరీ యాక్టివ్ రీకాల్ ట్రైనింగ్. సూపర్ మెమరీ అందరికి ఉంటుంది. మీరు చదివిందంతా ఇక్కడే ఉంటుందండి. ఎక్కడో ఉంటుంది. అది ఎక్కడుందో మీకు తెలీదు. ఇందాక నేను చెప్పాగా లోసీ మెథడ్ అని. దాన్ని మేము అరేంజ్ చేసుకొని ఎక్కడెక్కడో దాచిపెట్టుకుంటాం. ఇప్పుడు మీ ఇంట్లో మీరు
మొన్న ఏదో సడన్గా ఒక టార్చ్ లైట్ పట్టుకొచ్చారు, మీకు తెలుసు మీ ఇంట్లోనే ఉంది అది, కానీ అది ఏ రూమ్ లో ఉందో మీకు తెలియదు, అది వెతుకుతుంటూ ఉంటారు మీరు. దీంట్లో జరిగేది ఏంటంటే మీరు మీరు చదివిందంతా కూడా స్టోర్ ఉంది, లోపల ఉంది, అది యాక్టివ్ గా రీకాల్ బయటకు తీయగలగాలి. ఎగ్జామ్ స్టూడెంట్ ఏం చేయాలంటే ఆ ఉన్న 2.5 hours లో 3 hours లో వాడు ఎగ్జామ్ అది బయటకు తీసి రాయగలగాలి. సాధారణంగా అందరికి జరుగుతుంది ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ రాసేసి ఇచ్చేస్తారు, బయటకు వెళ్ళగానే ఫ్లాష్ అవుతుంది ఆన్సర్. అప్పటిదాకా ఇది బియా సి అని ఆలోచిస్తుంటారు. ఏదో కళ్ళు మూసుకొని బి పెట్టేస్తాడు, బయటకు వెళ్ళగానే గుర్తొస్తుంది ఇది ఆన్సర్ సి అని. ఎందుకంటే వాడికి అక్కడ బయటకు వెళ్ళగానే ఆ స్ట్రెస్ తగ్గిపోయింది, ఇమ్మీడియట్ గా ఫ్రీ అయిపోయాడు మైండ్, అప్పుడు ఆన్సర్ గుర్తొస్తుంది. అట్లానే అలాగే చెస్ ఆడుతుంటే మనం చూస్తుంటాం, ఈడేంటి పెద్ద జిఎం అంటారు, పెద్ద గ్రాండ్ మాస్టర్ అంటే ఈ పక్కన ఈ ఎలిఫెంట్ 2 steps ముందుకేస్తే ఆడు పోతాడు కదా అని మనం ఉంటాం పక్కన ఆలోచిస్తుంటాం. వాడికి ఆ స్టెప్ తోసదు, ఎందుకంటే వాడు చాలా టెన్షన్ లో ఉన్నాడు, ఇలా కూర్చుని వాడు టెన్షన్ లో ఆలోచిస్తుంటాడు, వాడికి ఆ స్టెప్ తోసదు. పక్కన చూసే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది, ఎందుకంటే మనకి ఏ స్ట్రెస్ లేదు. ఓకే అండి. అట్లా ఇదేంటంటే దట్ ఈస్ బేసికలీ బికాస్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది ఫస్ట్ ఎనిమి, అది తీసేయాలండి ఫస్ట్. తర్వాత రివిజన్, రీకాల్. మీరేం చేస్తారంటే పెద్దవాళ్ళకి అందరికి పనికొచ్చేది ఏంటంటే రీకాల్ సెల్ ఒకటి చెప్తాను. ఈ రోజు మీరు హాయిగా నైట్ పడుకున్న తర్వాత ఒకసారి కూర్చొని అన్ని ఆలోచించండి. నేనేం చేస్తానంటే 5 పైసల వరకు నేను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టానో మొత్తం నేను ఒకసారి తలుచుకుంటాను. ఇవాళ నేను బయటికి వెళ్ళేప్పుడు నా దగ్గర 5,000 ఉంటే వెనక్కి వచ్చేప్పుడు 4,375 రూపీసో 30 పైసో ఉంటాయి. ఈ మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి మొత్తం ఒకసారి లెక్కేస్తే సరిపోవాలి 2. అంటే ఐఎమ్ రీకాలింగ్, దాని గురించి అని కాదు. మన బ్యాంక్ క్యాష్ కౌంటర్కి వెళ్తే ఒకడు రిసీట్స్ ఉంటాడు, ఒకడు డిస్పాచ్ ఉంటాడు. అవునండి, క్యాషియర్ ఇచ్చే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఒకటి ఉంటారు, తీసుకునే వాళ్ళు వేరే ఉంటారు. మనం వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు నీకు ఇచ్చాను నువ్వే నాకు అంటే ఇస్తాడా? డిస్పాచ్ ఇక్కడ వేరే ఉంటాడు, వాడి దగ్గర నుంచి తీసుకోవాలి. అలాగే మన బ్రెయిన్ లో రీకాల్ సెల్స్ వేరే ఉంటాయి. మనం దాచిపెట్టేది ఒక చోట, తీసుకునేది ఒక చోట. ఈ తీసుకునే వాడి దగ్గరికి వెళ్ళి మనం 5-6 సార్లు ఆ క్యాషియర్ ఫ్రెండ్ అయిపోతే వాడు మనకి ఈజీగా ఇచ్చేస్తాను గుర్తుపట్టి. మన టోకెన్ నెంబర్ రాపోయినా మన పక్కన నుంచుని మన ముందు 20 మంది ఉన్నా కూడా మన నెంబర్ తీసుకుని తక్కువ ఇచ్చేస్తాడు వెంటనే కావాలంటే. అవునా? ఆ విధంగా రీకాల్ సెల్స్ ఎక్కువ వర్క్ చేస్తే మనకి బాగా గుర్తొస్తుంది. ఇంకోటి మరీ ఇంకా మర్చిపోతున్నారు అనుకున్న వాళ్ళు ఓల్డ్ ఫొటోస్ అండి, మన ఫొటోస్ కానీ అవి తీసుకొని అది ఏ డేట్ లో మనం అక్కడికి వెళ్ళాము, ఎవరెవరు వెళ్ళాము, అప్పుడు ఇన్సిడెంట్స్, అంటే ఇవన్నీ కూడా యూఆర్ డూయింగ్ రీకాలింగ్ మోర్. అటువంటి చేస్తే కూడా మీకు అన్ని గుర్తొస్తాయి ఎక్కువగా. సూపర్. ఓకే అండి. ఎక్సలెంట్ సార్. ట్రైనింగ్, ఇదంతా ట్రైనింగ్. రికాల్ మెమరీస్ ని ఇంకా ట్రైన్ చేయడానికి మెథడ్స్, రికాల్ చేయడం, రికాల్ సెల్స్, రీకాల్ ఎక్కువగా చేయాలి. అదే రివిజన్ చదివిన తర్వాత దాన్ని రీకాల్ చేయాలి అంతే. అంటే వీళ్ళు పిల్లల లెవెల్లో అంటే దాన్ని మళ్ళీ టీచింగ్ చేయడం కానీ, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, టీచింగ్ చేయడం కానీ చేస్తే ఇంకా బాగా. నేను ఎక్కువగా రీకాలింగ్ చేశాను, ఎక్కువ నాకు తెలిసినంత. నేను చదివిన తక్కువ, ఒకటేసారి చదివేవాడిని, ఎక్కువ రీకాలింగ్ చేసేవాడిని. 5 times 6 times రీకాల్. చిన్నప్పటి నుంచి వెళ్ళి అందరికి ఇంకోళ్ళకి చెప్పేవారు కదా, దానివల్ల ఇంకా వస్తుంది. అవును. చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్ కాన్వర్సేషన్ అండి. అండ్ మనము ఇంకా ఫ్యూచర్ లో ఇంకా 2-3 టాపిక్స్ చేద్దాం ఖచ్చితంగా. అండ్ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్లాట్ఫామ్ లో ఇవాళ జాయిన్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ సుబ్రహ్మణ్యం గారు. అండ్ ఈసారి అపాయింట్మెంట్ తొందరగానే ఇస్తానండి మీకు. 1 month అంటే 1 month ఈసారి ఎక్కువ టైం తీసుకోను, డెఫినెట్ గా 1 month. మీరు అడిగిన 1 month తోనే చేద్దాం. ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి. మీరు నాకు ఇలా ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా మీకు చాలా ధన్యవాదాలు. ప్లస్ మీది ఆల్మోస్ట్ 5 languages లో ఉంది కదా ప్రస్తుతం ఇంకా ఇప్పుడు. అవును. ఓకే అండి. మీ పాడ్కాస్ట్ కూడా ఇంకా బాగా విస్తరించాలని కోరుకుంటూ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. జగన్ గారికి, మీకు నవీన్ గారి ఇద్దరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇంకా పొడుపు కథ గురించి మర్చిపోయారా? మర్చిపోవద్దు, ఎందుకంటే బ్రెయిన్ మెమరీ రీకాల్ సెల్స్ గురించి ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, ఎనీవేస్ ఒకవేళ మర్చిపోయి ఉంటే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. తెలిసేలా పూస్తుంది కానీ తెలియకుండా కాస్తుంది, ఏమిటది? గెస్ట్ చేసిన వాళ్ళకి ప్యాట్ ఆన్ ది బ్యాక్ లేదా కాఫీ విత్ జగన్ ఆర్ నవీన్ ఇన్ ఫ్యూచర్. గెస్ట్ చేయని వాళ్ళకి ఆన్సర్ వచ్చేసి వేరుశెనక్కాయ. ఓకే, వేరుశెనక్కాయకి మామూలుగా పూలు అనేది పైన ఉంటాయి, వేరుశెనక్కాయలు కింద భూమి కింద ఉంటాయి అన్నట్టు. అది ఇవాళ పొడుపు కదా. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్, కలీగ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మన టీజీవీ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ అంటే స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్ లో కానీ వింటున్నట్టయితే అక్కడ కూడా ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ అండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల డబ్బులు ఏం ఖర్చు అవ్వండి, జస్ట్ మనం చేసే పని నలుగురికి తెలుస్తుంది. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతేకాకుండా మీకు ఎడ్యుకేషన్ పరంగా, కెరీర్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఫ్యూచర్ లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, గెస్ట్ స్పీకర్ సజెషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com.
నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు. మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.